హలో ఫ్రెండ్స్, టుడే రెసిపీ వినాయక చవితి స్పెషల్ సగ్గుబియ్యం పాయసము. దానికి మొదట సగ్గుబియ్యం చూడండి. ఇది నేను నైలాన్ సగ్గుబియ్యం తీసుకుంటున్నాను. ఈ సగ్గుబియ్యాన్ని 1 అవర్ నానబెట్టుకోవాలి. ఇలా ఒక బౌల్లోకి వేసుకొని 1 అవర్ నానబెట్టుకోవాలి. సగ్గుబియ్యము 1 కప్పు తీసుకున్నాం కాబట్టి 1 కప్పుకి 1 కప్పు అదే క్వాంటిటీ షుగరు. 1 కప్పు షుగర్, 1 కప్పు కాచిన పాలు. తర్వాత నేను బాదాం ఇలా సన్నగా స్లైస్గా కట్ చేసుకున్నాను. ఎండు ద్రాక్ష, జీడిపప్పు తీసుకుంటున్నాను. 1 కప్పు సగ్గుబియ్యం తీసుకొని 1 అవర్ నానబెట్టుకున్నాను కదా. ఆ సగ్గుబియ్యానికి నేను 5 కప్పుల నీళ్లు, ఎన్ని కప్పులు తీసుకుంటానో 5 కప్పుల నీళ్లు ఖచ్చితంగా తీసుకొని పోసుకొని ఉడికించుకోవాలి. సగ్గుబియ్యమును నానబెట్టకుండా ఎప్పుడు డైరెక్ట్గా ఉడికించుకోకూడదు. సగ్గుబియ్యమును ఇలా ఉడికించుకోవాలి. ఉడికించుకునేటప్పుడు స్టవ్ దగ్గరే ఉండి కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే అడుగు అంటుతుంది, పాత్రకంతా సగ్గుబియ్యము అంటుకుంటాయి కాబట్టి మనము ఇలా కలయి తిప్పుతూనే ఉండాలి. చూడండి, ఇంకా కొంచెము సగ్గుబియ్యము ఇంకా కొద్దిగా ఉడకాలి. ఇలా పట్టుకొని చూస్తేనే మనకు తెలుస్తుంది ఉడికిందా లేదా అని. ఇంకా కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు చూడండి, సగ్గుబియ్యము ఉడికింది. ఇప్పుడు మనము షుగరు 1 కప్పు సగ్గుబియ్యానికి 1 కప్పు షుగర్ ఇందులోకి వేసుకోవాలి. వేసుకొని తర్వాత ఇలా కలయి తిప్పుకోవాలి. ముందుగానే షుగర్ వేయకూడదు. షుగర్ వేసామంటే సగ్గుబియ్యం ఉడకదు. సగ్గుబియ్యము ఒక సగము ఉడికిన తర్వాత మనము చక్కెరని యాడ్ చేసుకోవాలి. ఇలా చక్కెర అంతా బాగా ఇలా కలిసే విధంగా చూసుకోవాలి. ఇలా కొద్దిసేపు ఒక 2-3 మినిట్స్ షుగర్ వేసిన తర్వాత ఉడికించుకోవాలి. సగ్గుబియ్యము చక్కెర 2 బాగా దీంట్లో కలిసింది, బాగా ఉడికింది. ఇప్పుడు ముందుగానే కాచుకున్నటువంటి 1 గ్లాసు పాలు, వేడి పాలు, కాచినటువంటి పాలును ఇందులోకి వేసుకుంటున్నా. పాలు వేసిన తర్వాత ఇలా అంతా ఒకసారి ఇలా కలయిదిప్పుకోవాలి. పాలలో కూడా ఒక 5 మినిట్స్ మనము ఉడికించుకోవాలి. చూడండి, సగ్గుబియ్యము బాగా ట్రాన్స్పరెంట్గా బాగా కనపడుతుంది. ఇప్పుడు ఒక 5 మినిట్స్ ఉంచితే చాలు. ఇప్పుడు ఇలాచీ పౌడర్ ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇందులోకి వేసుకోవాలి. వేసుకొని ఇదంతా ఇలా కలయిదిప్పుకోవాలి. ఏ స్వీట్లకైనా కానీ ఇలాచీ పౌడర్ వేస్తేనండి టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, బాగా అంతా సగ్గుబియ్యం అంతా బాగా ఉడికిపోయింది, బాగా ట్రాన్స్పరెంట్గా కనపడుతుంది. చూడండి, ఇలాచీ పౌడర్ వేసినాను, కలిపేసినాను. ఇప్పుడు కుంకుమ పువ్వును పాలలో నానబెట్టుకున్నాను, అది వేస్తాను. మీకు ఇష్టమైతే ఫుడ్ కలర్ కూడా, మీకు నచ్చిన కలర్ ఏదైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను కుంకుమ పువ్వు వేస్తాను. వేసిన తర్వాత ఇలా కలయిదిప్పుకుంటున్నాను. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ నేతిలో వేయించుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని జీడిపప్పు, ద్రాక్ష వేసుకొని ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు బాదం పలుకులు ఇందులోకే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంట ఎప్పుడు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ అంతా వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు నేతిలో వేయించుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్, అదే జీడిపప్పు, ఎండు ద్రాక్ష, బాదాం పలుకులు అంతా ఫ్రై చేసుకున్నాం కదా, అది ఈ సగ్గుబియ్యం పాయసంలోకి వేసుకోవాలి. వేసుకొని ఇలా అంతా కలయిదిప్పుకోవాలి. ఇప్పుడు ఎంతో టేస్టీ అయినటువంటి సగ్గుబియ్యము పాయసము రెడీ ఫ్రెండ్స్. సగ్గుబియ్యం పాయసం రెడీ ఫ్రెండ్స్. ఈ సగ్గుబియ్యం పాయసాన్ని నేను మరీ చిక్కగాను కాకుండా మరీ పలుచగాను కాకుండా మీడియంగా ఇలా చేశాను. పాయసము చాలా డెలిషియస్గా ఉంది. మీరు కూడా ఈ వినాయక చవితికి తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.